రిలేప్స్ చేసుకోలేకపోతున్నారు. ఆ చెయ్యి గొప్పదని గుర్తిస్తే, ఆ చెయ్యి ఎందుకు గొప్పదైందో గుర్తిస్తే మీ చేతిని కూడా గొప్పతనాన్ని సిద్ధింపజేయగలిగిన శక్తి మీ యందుంది. సిద్ధింప చేసుకోలేకపోవడం మనసు యొక్క బలహీనతని అతిక్రమించలేకపోవడం, దాటలేకపోవడం కదండి. దాటగలిగితే మీరు అదే అవుతారు, ఆ వస్తువే అవుతారు. లేకపోతే గురు పరంపర అన్నది ఎలా ఉంటుందండి, శంకరాచార్యుల వారితోనే అయిపోవాలి గురు పరంపర. అలా ఉండకుండా ప్రవహిస్తోందంటే ఆ చెయ్యి ఎంత శక్తివంతమో అటువంటి చేతితో ఇంకొకడు కూడా పదవిలోకి వస్తూనే ఉన్నాడు ఆ కుర్చీలోకి. అంటే అటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా లోకంలో? ఉన్నారు. మరి నీకెందుకు రావట్లేదు ఆ శక్తి? నువ్వెందుకు ఇంకోటి చూసి కొంత మంచి అయినా చేయలేకపోతున్నావు? అంటే అలా ఆదర్శంగా తీసుకోవడానికి కావలసినటువంటి అధ్యవసాయమును నీ మనసుకి కల్పించడంలో నువ్వు విఫలమైపోతున్నావు. మనసు బలహీనతకే నువ్వు లొంగుతున్నావు. దీనికి అడ్డేమని చెప్పి తప్పుకుంటారో తెలుసా అండి? ఇది దీని నుంచి వేరైనా నా స్వభావం అంతే, నన్ను చంపేయండి, నన్ను నరికేయండి, నేను అంతేనండి, నేను మారనంటాడు ఒక్కొక్కడు. అంటే రావణ బుద్ధి ప్రవేశించింది అని గుర్తు. ఇదే మాట మాల్యవంతుడితో అన్నాడు. నన్ను చంపేయి, నన్ను నరికేయి, నన్ను రెండు చెయ్యి. అంటే ఈ శరీరాన్ని రెండుగా చెయ్యి. ఇక్కడికి కోసేస్తావో ఇక్కడ కోసేస్తావో నీ ఇష్టం. ఎక్కడికి కోసేసినా రెండైపోతుంది, అంటే చచ్చిపోతాను కానీ నా బుద్ధి మారదు. ఇంతే. ఏమిటో తెలుసా? స్వభావో దురతిక్రమ, నా స్వభావం నేను మార్చుకోలేనన్నాడు. అంతే. ఈ మాట ఎక్కడైనా మీకు వినపడింది అనుకోండి, ఎవరొచ్చి చెప్పినా నేనన్నదే చేస్తాను తప్ప నేను ఇంకోళ్ళు చెప్పింది వినను అన్నాడు అనుకోండి, ప్రమాదపు టంచులలో నిలబడ్డాడు అని గుర్తు. కాబట్టి ఆ మాట నోటి వెంట రాకూడదు. ఇది తావత్ సముద్రేతు సేతుర్బద్ధో యదృచ్ఛయ రామేణ విస్మయ కోత్ర ఏనతే భయమాగతం. ఏమిటి మీ అందరూ వచ్చి రాముడు వచ్చేసాడు, వానరులు వచ్చేసారు, సేతువు కట్టేశారు, సేతువు దాటేశారంటారేమిటి? సేతువు కట్టేయడం పెద్ద కష్టమా? సముద్రం ఏమిటి? ఓ పిల్ల కాలువ, ఓ పిల్ల కాలువలో తీసుకొచ్చి ఇంత మట్టి పోస్తే సేతువు వస్తుంది. అంటే సేతువు కట్టేశాడు, సముద్రం ఏమన్నంత గొప్పదా అన్నాడు. ఇంకెవరు చెప్తారండి? ప్రారంభంలో ఏమన్నాడు? సముద్రానికి సేతువు కట్టాడంటే మాటలు కాదన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? అది పిల్ల కాలువ, దానికి సేతువు కడితే ఆశ్చర్యం ఏమిటి మీకు?